జనమేజయుని యాగశాల ఆనాడు మృత్యుకూపంలా మారింది. వేల సంఖ్యలో సర్పాలు అగ్నిలో పడి భస్మమవుతూ ఉంటే ఆ యాగశాల అంతా మాంసం కాలిన వాసనతో హాహాకారాలతో నిండిపోయింది. పరీక్షిత్ మహారాజును కాటువేసిన తక్షకుడిపై పగతో జనమేజయుడు చేపట్టిన ఈ సర్పయాగం సర్పజాతి మనుగడనే ప్రశ్నార్థకం చేసింది. సరిగ్గా తక్షకుడు అగ్నిలో పడబోతున్న ఆ కీలక సమయంలోనే కథ మలుపు తిరిగింది. అంతటి బీభత్సంలోనూ ప్రశాంతంగా గంభీరంగా ఒక స్వరం వినిపించింది. ఆగండి! ఆ పిలుపు వినగానే యాగశాల ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఋత్విక్కులు మంత్రోచ్చారణలు ఆపారు. అందరి కళ్ళు యాగశాల ద్వారం వైపు మళ్ళాయి. అక్కడ పట్టువస్త్రాలు ధరించి ముఖంలో సూర్య తేజస్సుతో నిలబడి ఉన్నాడు ఒక యువ బ్రాహ్మణుడు. అతడే ఆస్తికుడు. ఎవరి యువకుడు? జనమేజయుని ప్రతీకారాన్ని అడ్డుకునే సాహసం చేసింది ఎవరు? ఆస్తికుడు సామాన్యుడు కాదు. జరత్కారు మహర్షి మరియు నాగకన్య అయిన జరత్కారుల పుత్రుడు. అంటే ఏ సర్పజాతిని అయితే జనమేజయుడు అంతం చేయాలనుకుంటున్నాడో అదే జాతికి చెందిన వాసుకి మేనల్లుడు ఈ ఆస్తికుడు. తన మేనమామల జాతిని రక్షించే బాధ్యతను మోస్తూ ధర్మబద్ధంగా ఈ యాగాన్ని ఆపడానికి వచ్చాడు. ఆస్తికుడు జనమేజయుని దగ్గరకు వెళ్ళి ఆ రాజు వంశాన్ని ధర్మనిరతిని పొగుడుతూనే హింస వల్ల కలిగే అనర్థాలను వివరించాడు. ఒకవైపు ఆకాశం నుండి ఇంద్రుడితో సహా తక్షకుడు హోమగుండంలోకి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తక్షకుడు గాలిలో వేలాడుతూ మృత్యువుని కళ్ళారా చూస్తున్న క్షణం అది. కానీ ఆస్తికుడి మాటల్లోని సత్యం, అతని పాండిత్యం జనమేజయుని మనసు మార్చాయి. చివరికి ఏమైంది? ఆ మండుతున్న అగ్ని నుండి తక్షకుడు ప్రాణాలతో బయటపడ్డాడా, లేదా సర్పజాతి మొత్తం మసి అయిపోయిందా? ఆస్తికుడు కేవలం తన మాటలతోనే ఒక మహాయాగాన్ని ఎలా ఆపగలిగాడు? వీటన్నిటి వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యమే ఈ కథలో అసలైన క్లైమాక్స్. అది రేపటి ఎపిసోడ్లో.